భద్రాచలంలో యువకులు రెచ్చిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ హింసకు పాల్పడుతున్నారు. బీరు బాటిల్స్తో దాడులు చేసుకుంటున్నారు. ప్రత్యర్థులపై విచక్షణరహితంగా దాడులు చేస్తూ హంగామా క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ప్రవీణ్ అనే యువకుడిపై జరిగిన దాడి భద్రాచలంలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ప్రత్యర్థులు ప్రవీణ్పై ఎందుకు దాడి చేశారు? ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? చావు నుంచి తప్పించుకున్న ఆ యువకుడు ఏం చెబుతున్నాడు? భద్రాచలంలో యువకుల మధ్య ఘర్షణ తీవ్ర పరిణామాలకు దారితీసింది. జగదీష్ కాలనీకి చెందిన కఠారి ప్రవీణ్ మిత్రుడు సునీల్పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. తోటలో పార్టీ ఉందని నమ్మించి పిలిపించి పార్టీ అవుతుండగానే అటాక్ చేశారు. భద్రాచలం పాత మార్కెట్ ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు సునీల్ను బీర్ బాటిళ్లతో కొట్టి దాడి చేసి గాయపరిచినట్టు తెలుస్తోంది. దాడిలో గాయపడిన సునీల్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మిత్రుడు ప్రవీణ్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. మిత్రుడు ఫోన్ చేసే సమయానికి సత్తుపల్లి వద్ద ఉన్న ప్రవీణ్ అక్కడి నుంచి బయలుదేరి నేరుగా భద్రాచలం చేరుకున్నారు. మిత్రుడు సునీల్తో కలిసిన ప్రవీణ్ పాత మార్కెట్ ప్రాంతానికి చేరుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ప్రవీణ్ పై కత్తులతో స్క్రూ డ్రైవర్లతో దాడికి దిగి గాయపరిచారు. వారి నుండి ప్రవీణ్ తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ప్రవీణ్ ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్ దాడికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. పాములేరు పిలిస్తే కుర్రోడు వెళ్ళాడు పార్టీకి. వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ ఎంజాయ్ చేశారు. పార్టీ మంచిగా ఎంజాయ్ చేశారు, తాగారు, అందరూ మంచిగా ఉన్నారు. అక్కడ ఏమైందో తెలియదు, వాళ్ళు వీళ్ళు కొట్టున్నారు. ఈ కుర్రోడిని పవన్, కిరణ్ నాయుడు, అరుణ్ నాయుడు అనే వీళ్ళు వ్యక్తులు అనేవాళ్ళు ఈ అబ్బాయిని సీసాలు పెట్టి అక్కడ కొట్టారు. కొడితే మొహం దగ్గర పగిలిపోతే నేను ఈరోజే సత్తిపల్లి నుంచి వస్తుంటే నాకు ఫోన్ చేశాడు. కటారి ఇట్లా ప్రైవేట్ ఇట్లా నన్ను కొట్టారు, నన్ను బాగా కొట్టారు, నిన్న పగిలిపోయి, నువ్వు అర్జెంట్గా రా, నేను వస్తున్నాను వచ్చి మాట్లాడదా, ఎవరైతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్దాం, అసలు మార్కెట్ వాళ్ళు అంటున్నావు అక్కడికి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి అంటే సరే నువ్వు రా అన్నాడు. వచ్చాను భద్రాచలం. వచ్చాక పవన్ అనే వ్యక్తి నేను మాట్లాడాను. ఆ అబ్బాయితో నేను కాంటాక్ట్ అయ్యి మాట్లాడితే ఆ అబ్బాయి సరే మార్కెట్కి వెళ్ళి అక్కడ మాట్లాడు, వాళ్ళు ఉన్నారు, కిరణ్ నాయుడు, అరుణ్ నాయుడు వీళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. అక్కడికి వెళ్ళాను మాట్లాడడానికి. వెళ్తే వాళ్ళు పక్కన సందులోకి రమ్మని చెప్పారు. సరే ఎక్కడికైనా వస్తారని చెప్పి ఆ సందులోకి వెళ్తే ఈలోపు అక్కడ ఒక 10 మంది ఉన్నారు. అరే అంతకుముందే నేను ఏం చేయాలి, నువ్వు మిస్ అయిపోయావు, ఈసారి నేను వదిలిపెట్టావు, అయినా మార్కెట్ వాళ్ళని కొట్టి మీరు తిరుగుతున్నారు బయట, నేను వదిలిపెట్టాను, ఇదంటే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోరని చెప్పి అందరూ కలిసి పట్టుకుని అటాక్ చేశారు. అరుణ్ నాయుడు, కిరణ్ నాయుడు, ఈ పవన్ కుర్రోడు పంపించాడు. తర్వాత ఇంకెవరో పక్కన చుట్టుపక్కల ఉన్నారన్న, వాళ్ళని చెప్తే గుర్తుపడతాం. ఇంకా మొత్తం 10 మంది దాకా ఉన్నారు. కిట్టు అనే అబ్బాయి కూడా ఉంది. మార్కెట్ వాళ్ళు కూడా మీరు పోతారా బయటికి, అంతకుముందే నువ్వు అయిపోవాలి కానీ మిస్ అయ్యాలంటే మాట్లాడేది. కడుపులో 5-6 కత్తిపోట్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావం అవడంతో ఆసుపత్రిలో కుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇటీవల ఏఎస్ఆర్ కాలనీకి చెందిన ఓ యువకుడిని గ్యాంగ్ వార్లో కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటన మరొక ఉంది. పట్టణంలో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఇటువంటి గ్యాంగ్ వార్లను వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో హింస మరింత ప్రజ్వరిల్లే అవకాశం ఉండనుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.